శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో ఏమీ లేకున్నా సంతృప్తి పడడం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అన్నీ ఉన్నా అసంతృప్తిగా ఉండే వ్యక్తి ఎప్పుడూ దుఃఖానికి గురవుతూనే ఉంటాడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ నివేదా థామస్. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే ఇలానే ఉండాలి అనే కొన్ని రూల్స్ ఉంటాయి. మంచి హైట్, వెయిట్, కలర్, జీరో సైజ్ లాంటి కొన్ని క్వాలిటీస్తో ఉంటారు. ఇక నివేదా థామస్ జెంటిల్ మ్యాన్ మూవీలో క్యూట్గా అందంగా ఉండడంతో అనేక మంది ఈమెకు ఫ్యాన్స్గా మారారు. కానీ రీసెంట్గా ఈమె చేసిన 35 చిన్న కథ కాదు అనే మూవీ ప్రమోషన్ భాగంగా తెలుగు బిగ్ బాస్ షోకి వచ్చిన నివేదని చూసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఈమె ఇప్పుడు చాలా లావుగా 2 బిడ్డల తల్లిగా కనిపించడంతో పాటు ఫేస్లో ముందున్న కళ కనిపించకపోవడంతో నివేదని చూసి అందరూ రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. అందులో కొంతమంది నివేదకి పెళ్ళై బిడ్డ పుట్టడం వల్ల ఇలా అయిందని చెబితే, మరికొంతమంది తనకి ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల ఇలా లావై ఉంటుందని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే నివేదా థామస్కి పెళ్ళై పిల్లలున్నారా? హీరో నానికి నివేదకి ఉన్న సంబంధం ఏంటి? నివేద ఉన్నట్టుండి సినిమా ఇండస్ట్రీ నుండి ఎందుకు దూరమైంది అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నివేదా థామస్ ఈమె 1995 నవంబర్ 2న తమిళనాడులోని చెన్నైలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి థామస్, తల్లి లిల్లీ. ఈమెకు నిఖిల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తల్లిదండ్రులు కేరళలోని ఈడూరికి చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా నివేద చిన్నప్పుడే తన తండ్రి దుబాయ్కి వెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక నివేద తన స్కూలింగ్ని చెన్నైలోని మౌంట్ ఫోర్ట్ ఏఐ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న నివేదకి డాన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లి ఈమెను క్లాసికల్ డాన్స్ స్కూల్లో చేర్పించడం జరిగింది. ఇదిలా ఉంటే వీరుంటున్న సాలిగ్రామం ఏరియాలోనే చాలా మంది మూవీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉండేవారు. ఇక అందులో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్గా తమిళ్ మూవీస్లో ఫేమస్ అయి ఉండడంతో నివేద తల్లి కూడా తన కూతుర్ని సినిమాల్లో నటింపజేయాలనుకుంది. దీంతో తమ ఇంటి పక్కనే ఉన్న మేనేజర్ని ఛాన్స్ల కోసం అడగగా అతను రాజరాజేశ్వరి అనే తమిళ్ సీరియల్లో నివేదకి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక చిన్న పాత్రనిప్పించాడు. ఇక ఈ సీరియల్ 2000 సంవత్సరంలో సన్ టీవీలో టెలికాస్ట్ అయిన నివేద పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. నివేద యాక్టింగ్ కూడా అప్పట్లో అంతంత మాత్రమే ఉండడంతో ఆ తర్వాత ఈమెకి ఛాన్సులు రాకపోయేసరికి ఎలాగైనా యాక్టింగ్ కెరియర్లో సక్సెస్ అవ్వాలని నివేద పట్టుదలతో కథకళి డాన్స్తో పాటు యాక్టింగ్ ట్రైనింగ్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక అలా ఈమె తండ్రి సీరియల్స్లో చేయడం వద్దని చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పిన తల్లి కూతుర్లు మాత్రం అతని మాట వినలేదు. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే మై డియర్ భూతం అనే పిల్లల సీరియల్లో నివేదకి ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ సన్ టీవీలో 3 సంవత్సరాలు టెలికాస్ట్ అవడంతో నివేదకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. దీంతో శివమయం, అరసి, తెల్మోనియల్ అనే సీరియల్స్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ స్మాల్ స్క్రీన్లో బిజీ అయింది. ఇక అలా ఎన్ని సీరియల్స్లో నటించినా ఛాన్సులు వచ్చేవే కానీ అంతలా డబ్బులు రాకపోయేసరికి నివేదతో సినిమాల్లో నటింపజేయాలని నివేద తల్లి డిసైడ్ అయింది. ఇక అలా మలయాళంలో ట్రై చేయగా వెరుత్తు ఓరు భార్య అనే మూవీలో హీరో జయరామ్ కూతురుగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2008 ఆగస్టు 11న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మరియా వెనల్, ప్రణయం, చప్పకురుష అనే మూవీస్లో నివేద టీనేజర్గా సపోర్టింగ్ రోల్స్ చేయడంతో ఇండస్ట్రీలో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ మధ్యలో విజయ్, త్రిష నటించిన కురువి అనే మూవీలో హీరో విజయ్కి చెల్లెలుగా నటించగా ఆ తర్వాత నివేదకి జిల్లా మూవీలోనూ విజయ్కి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చింది. కానీ నివేదకి సపోర్టింగ్ రోల్స్ చేయడం నచ్చకపోయినా తన తల్లి బలవంతం వల్లే వచ్చే పాత్రల్ని చేస్తుండేది. ఇక అలా సినిమాల్లో హీరోయిన్గా చేయాలని నివేద తన తల్లికి తెలియకుండా ట్రై చేస్తుండేది. అలా మలయాళంలో వచ్చిన రోమన్స్ అనే మూవీలో 17 ఏళ్లున్న నివేదకి హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో ఫాహద్ ఫజిల్ సరసన మణిరత్నం అనే మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయినా అంతలా ఆడలేదు. ఇక ఇతర ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మలయాళం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండడం, ఒక హీరోయిన్ ఎన్ని హిట్ మూవీస్ ఇచ్చినా మరో మూవీలో ఛాన్స్ కావాలంటే అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి నివేద ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీని వదిలేసి తమిళ ఇండస్ట్రీలో ట్రై చేయగా మలయాళంలో వచ్చిన దృశ్యం మూవీ తమిళ్ రీమేక్ అయిన పాపనాశనంలో కమల్ హాసన్ పెద్ద కూతురిగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2015 జూన్ 3న రిలీజ్ అయి హిట్ అయిన నివేదకి రజనీకాంత్ నటించిన దర్బారు మూవీలో కూతురిగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా తన లక్ ని తెలుగులో కూడా ట్రై చేయాలనుకుంది. ఇక తెలుగు మూవీస్ లో ఛాన్స్ కావాలంటే హీరో, డైరెక్టర్ లేక ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. ఇదిలా ఉంటే ఇతర భాషల హీరోయిన్స్ కే ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే హీరో నాని
కానీ తను చేయబోయే జెంటిల్మ్యాన్ మూవీలో ఇద్దరు హీరోయిన్ల కోసం సెర్చింగ్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ మోహన్ కృష్ణ నివేద ప్రొఫైల్ ని నానికి చూపించగా అతనికి ఈమె లుక్స్ బాగా నచ్చి మరుసటి రోజే నివేదని హైదరాబాద్ కి రప్పించడం జరిగింది. ఇక అలా నివేదకి నానితో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెకి జెంటిల్మ్యాన్ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరి మధ్య ఏర్పడిన అండర్స్టాండింగ్ కారణంగా నిన్ను కోరి మూవీలో నివేదకి హీరోయిన్ గా అవకాశం దక్కింది. ఇక జెంటిల్మ్యాన్ మూవీ 2016లో రిలీజ్ అవ్వడంతో నివేద మళ్ళీ నానితో కలిసి వి అనే మూవీలో యాక్ట్ చేసింది. అలా వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. దీంతో నాని ఇంట్లో ఇదే విషయంపై నానికి తన భార్యకి మధ్య గొడవలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడంతో 2020 తర్వాత నివేద నానితో కలిసి ఏ మూవీలోనూ యాక్ట్ చేయలేదు. ఇక తెలుగులో వచ్చిన సక్సెస్ తో నివేదకి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా నందమూరి కళ్యాణ్ రామ్ సపోర్ట్ తో ఈమెకి జూనియర్ ఎన్టీఆర్ సరసన జైలు అవకుశలో మరియు కళ్యాణ్ రామ్ హీరోగా 118 మూవీలోనూ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ నివేద తను చేసిన మూవీస్ అన్నింటిలోనూ ఒకే రకమైన పాత్రలు చేయడంతో జనాలకి కూడా నిదానంగా ఈమె మూవీస్ బోర్ కొడుతూ వచ్చాయి. దీంతో ఈమెకి బిగ్ బడ్జెట్ మూవీస్ లో ఛాన్సులు రాలేదు గానీ శ్రీ విష్ణు నటించిన బ్రోచే వారెవరు, షాకిని డాకిని లాంటి మీడియం బడ్జెట్ మూవీస్ లో ఈమెకి ఛాన్స్ వచ్చినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అలా నివేద థామస్ కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ మూవీలో ఒక పాత్ర పోషించగా నివేద కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇక అలా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా నివేదకి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్లేమీ రాలేదు. ఇక అలా తెలుగు తమిళ్లో ఈమెకి పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో తను కెరియర్ ని మొదలు పెట్టిన మలయాళం ఇండస్ట్రీలో ట్రై చేయగా ఎంత ఆడ సాజీ అనే మూవీలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. అలా ఆ తర్వాత ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇదిలా ఉంటే తనతో వచ్చి యాక్ట్ చేసిన ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా ఎదిగితే తన కెరియర్ లో మాత్రం గ్రోత్ లేకుండా అక్కడే ఉండడంతో నివేద మానసికంగా కృంగిపోయింది. ఇక అలా యాంగ్జైటీ, డిప్రెషన్ మరియు పీసీఓడి అనే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈమె ఉన్నట్టుండి ఎక్కువగా బరువు పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ బరువు కారణంగానే 28 ఏళ్లకే నివేద తల్లి పాత్రల్ని పోషించేందుకు రెడీ అయి రీసెంట్ గా 35 ఇది చిన్న కథ కాదు అనే మూవీలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించడం జరిగింది. ఇక 2 సంవత్సరాల నుండి బయటెక్కడా కనిపించని నివేదని సడన్ గా ఈ మూవీ ప్రమోషన్ లో చూసిన నెటిజన్లు నివేద సీక్రెట్ గా పెళ్లి చేసుకొని బిడ్డని కనిందని, అందువల్లే ఇంతలా బరువు పెరిగిందని తమ అభిప్రాయాల్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా నివేద ఒక మంచి నటి. మళ్ళీ తన మునుపటి రూపానికి మారి మరిన్ని మంచి మూవీస్ చేస్తూ అలరించాలని కోరుకుందాం. ఇప్పటి వరకు నివేద చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో 23 సినిమాల్లో నటించింది. అంతేకాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా 5 సీరియల్స్ లో నటించగా ఈమె నటనకి గాను కేరళ స్టేట్ అవార్డుతో పాటు ఒక సైమా అవార్డ్ ని కూడా అందుకుంది. మీకు నివేద నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు, రూపాయి ఏది శాశ్వతం కాదు. ఇది ఫోక్స్ నటి నివేద థామస్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.